హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ గత కొంతకాలంగా పెండింగ్లో పడింది. భారత్ మాల పరియోజన ఫేజ్ 1లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల మేరకు తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459 హెక్టార్ల భూసేకరణ పురోగతిలో ఉంది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా 9 నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎలాంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముళ్లను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలల్లో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే RRR పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.